కొన్ని మంచి మాటలు చెప్తా. పెద్దవాళ్ళు ఏమన్నారంటే, దేహమే దేవాలయం, జీవుడే తన దైవం అన్నారు కదండి. మనము దేహము ఎలా ఉంచుకోవాలండి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనము లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ శాతం బాగా చాలా అరగని ఫుడ్స్ తీసుకుంటే కూడా మన హెల్త్ ఖరాబ్ అవుతుందండి. జ్యూసులు లాంటివి కూడా తేలిగ్గా అరుగుతాయండి అవి. అలాంటివి తీసుకుంటూ మనం హెల్తీగా ఉన్నప్పుడే మన దేహం చాలా రోజులు ఉంటుంది. అయితే మన ఆత్మకి ఏం కావాలంటే, ఏదైనా భక్తి వినాలని, భక్తి చేయాలని, అవి మా ఆత్మ కోరుకుంటా ఉంటుంది. అంటే మంచి మంచి వినాలని. నాకైతే అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అలా ఉంటుంది, కానీ తెలుసుకోలేకపోతాం మనం. ఈ పూర్వకాలం గుళ్ళల్లో సాయంత్రం కాగానే భజనలు అవి పారాయణాలు కథలు చెప్పడం భగవంతుని అవన్నీ జరిగేది. కానీ ఈ రోజులల్లో అసలు ఎవ్వరు ఏం చేయట్లేదండి. అందుకే హెల్త్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ టీవీ సీరియల్స్ కూడా చూడడం జరుగుతుంది. అలా కాకుండా మనం తెలుసుకోవాలండి. మనం భూమి మీదకి వచ్చిందే, భూమి అనే పాఠశాల ఇది, మనం నేర్చుకోవడానికే వస్తాం ఫస్ట్. అది మర్చిపోయిన అది చెప్పేటోళ్ళు కూడా ఉన్నా కూడా ఈనాటి స్థితిలో జనాలు లేరు. మనం ఉరుకులు పరుగుల జీవితంలో హడావుడిగా అదే సరిపోతుంది. కానీ మనం మనసు పెట్టి టైం పెట్టి స్పిరిచువల్గా కూడా ఇవన్నీ కూడా వింటూ ఉండాలండి. ప్రతి ఒక్కరు విని అందులో జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మళ్ళీ జన్మ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అండి సాధన ద్వారా. యోగ సాధన చేస్తే ప్రతి ఒక్కరూ చేసుకునే మార్గం ఇదేనండి.